జనాలు సొంత చెల్లెల్ని వదిలేసి ఊర్లో వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం ఏమిటి అని అడుగుతున్నాడు. ఆ పాయింట్ లేవదీశాడు. ఈ నిష్టదరిద్రుల బ్రతికే అంత, ఈ నిష్టదరిద్రులకి వాళ్ళ మతం నేర్పేది కూడా అదే కాబోలు. మరలా వీళ్ళేం చెప్పుకుంటారంటే మాది మా ధర్మ గ్రంథం, మా ధర్మశాస్త్రం, మాది ఇస్లాం ధర్మం అని చెప్పుకుంటారండి. ధర్మం అంటే ఇదే. अब यहाँ दायरा ही नहीं है, वो काम करना बंद कर दी। शरीयत कहती है कि बहन के साथ निकाह करना हराम है, बेटी के साथ निकाह करना हराम है, आप नहीं कर सकते हो। ఈ సోదరిమణిని చూడండి, ఎంత దారుణంగా వక్రీకరించి పచ్చి అబద్ధాలు చెప్తూ ఇస్లాంను విమర్శిస్తూ ముస్లింలను ద్వేషిస్తుందో. వీరికి కావాల్సింది విద్వేషం, వ్యూస్, పాపులారిటీ తప్ప మరేమీ కాదు. తన మతం గొప్ప అని చెప్పడానికి ఇతర మతాలను కించపరచాల్సిన అవసరం లేదు. కానీ ఇతర మతాలను కించపరచనిదే వీరి మతం గురించి వీరు చెప్పుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో వీరున్నారు. ఈవిడ మాత్రం చెప్పే అబద్ధంలో చాలా కాన్ఫిడెన్స్గా ఇస్లాంపై అసత్య ఆరోపణలు చేస్తూ ఇస్లాంని కించపరుస్తూ ముస్లింలు చులకనగా మాట్లాడుతూ ఎంత దారుణంగా తన మనసులో ఉన్న విషయాన్ని చిమ్మేటటువంటి ప్రయత్నం చేసిందో మీరే చూడండి. వీడి ధనంజయ, వీడి పేరేంటో గాని దారుణంగా మాట్లాడుతున్నాడండి వీడు. ఇంతకీ ఈ సోదరుడు ఏం చెప్తున్నాడంటే జనాలు సొంత చెల్లెల్ని వదిలేసి ఊర్లో వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం ఏమిటి అని అడుగుతున్నాడు. ఆ పాయింట్ లేవదీశాడు. ఇంకా ఎంత గొప్పగా వీడు సమర్థించుకుంటాడంటే దిక్కుమాలినోడు. మన సొంత చెల్లెలు అందగత్తె, నవ్వుముఖం కలిగింది, చక్కగా పలకరించేది, నీకు అంటే అన్నకి తలనొప్పిగా ఉంటే అయ్యో అనేసి జండుబామ రాసి తలొత్తేది. వీడు దారుణంగా ఏం కొత్త కూర్చున్నాడంటే చెల్లెలు నువ్వు నిద్రపోవడానికి నీకు పక్క కూడా ఎలాగో వేస్తుంది కదా, ఆ పక్క మీద ఆ పనే చేసేస్తే పోలేదా అని కూడా కూసాడండి దగులుబాజీ గాడు. ఈ నిష్టదరిద్రుల బ్రతికే అంత, ఈ నిష్టదరిద్రులకి వాళ్ళ మతం నేర్పేది కూడా అదే కాబోలు. ఈవిడ గారి ప్రసంగాల్లో మధ్యలో మసాలా కలుపుతూ ముస్లింలను చులకనగా హేళనగా చేస్తూ మాట్లాడుతుంటారు. ఇది ఈవిడ గారి స్పెషాలిటీ. గతంలో కూడా ఇస్లాంపై తనకున్న విద్వేషం కారణంగా కొన్ని వీడియోలను కూడా ఇదే విధంగా వక్రీకరించి మాట్లాడారు. ఆ వీడియోలు కూడా నేను త్వరలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు విషయం ఏంటంటే ఈవిడ గారు ఇస్లాంపై ముస్లింలపై చిమ్మిన విషయం అంతా ఇంత కాదు. ముస్లింలు ఏకంగా సొంత చెల్లినే పెళ్లి చేసుకుంటారని ముస్లిం పండితుడు చెప్తున్నాడు. వీరి మతంలో ఇలా ఉంది, ఇలాంటి వారితో హిందువులు స్నేహం చేస్తున్నారు, జాగ్రత్త అని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ సోదరిమణికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఒకవేళ ముస్లింలు సొంత చెల్లిని పెళ్లి చేసుకుంటారని ఈమె రుజువు చేసినట్లయితే ఇక నేను నా జీవితంలో ఎప్పుడు కూడా వీడియోలు తయారు చేయను. ఒకవేళ ఆమె అలా రుజువు చేయనట్లయితే ఇక జీవితంలో ఎప్పుడు కూడా ఆమె ఇస్లాం జోలికి రాకూడదు. ఇదేను నా సోదరిమతో కోరుకుంటున్నాను. ఇక ఈమె చెప్పినట్లుగా ముస్లింలు సొంత చెల్లిని పెళ్లి చేసుకుంటారా? ఖురాన్లో అలా ఉందా? ఒక్కసారి మీరే ఆలోచించండి. అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్లోని సూరే నిసా సూర నంబర్ 4 ఆయత 23లో మనం కాస్త చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మీకు ఈ స్త్రీలు నిషేధించబడ్డారు. మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ సోదరిమణులు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరిమణులు, పినతల్లులు, మీ సోదరుల కుమార్తెలు, మీ సోదరిమణుల కుమార్తెలు, మీకు పాలిచ్చిన తల్లులు, దాదులు, మీతో పాటు పాలు త్రాగిన సోదరిమణులు, మీ భార్యల తల్లులు, మీ సంరక్షణలో ఉన్న మీ భార్యల కుమార్తెలు, మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు, మరియు ఏకకాలంలో అక్క చెల్లెలను ఇద్దరిని పెళ్లి చేసుకోవడం, భార్యలుగా అంగీకరించడం కూడా మీకు నిషిద్ధమని ఇక్కడ చాలా స్పష్టంగా మీ సోదరీమణులను మీరు వివాహం చేసుకోవద్దు అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కండిషన్ పెట్టాడు. అలాగే ఇంకా ఎవరెవరిని పెళ్లి చేసుకోకూడదో కూడా చాలా స్పష్టంగా ఖురాన్లో ఆజ్ఞాపించబడింది. మరి అలాంటప్పుడు ఈ సోదరిమణి యొక్క అజ్ఞానం గురించి మీరే ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ముస్లింలు తన సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకోకూడదని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఖురాన్ రిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఒకసారి ఖురాన్లో ఉందో లేదో మీకు తెలిసినటువంటి భాషలో మీరు ఒకసారి ఖురాన్ చదవండి. సూరే నిసా సూర నంబర్ 4 వాక్యం 23లో ఈ విషయం మీకు
మీకు కనిపిస్తుంది. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఖురాన్లో ముందు వెనక ఏముందో కూడా వారు ఒక్కసారైనా చదవకుండా తెలుసుకోకుండా అనేక మంది అనేక విష ప్రచారాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఏదైనా విషయం విన్న వెంటనే చూసిన వెంటనే నమ్మకూడదు, పూర్తిగా దాని పూర్వపరాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఖురాన్లోని ముస్లింలు సొంత చెల్లిని పెళ్లి చేసుకోకూడదని ఇంత ఖచ్చితంగా చెబుతుంటే మరి ఈమె ముస్లింలు సొంత చెల్లిని పెళ్లి చేసుకుంటారని ఏ ఆధారంతో చెబుతుంది? ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం, నాకు బాధ కలిగించినటువంటి విషయం ఏంటంటే మన భారతదేశంలో రోజు రోజుకి ముస్లింలను ద్వేషించే హిందువులు పెరిగిపోతున్నారు. అంటే ఇలాంటి వారు చేసేటటువంటి వీడియోలే దీనికి కారణం. ఈమె చేసినటువంటి ఈ వీడియోకి నేను రిప్లై ఇస్తున్నటువంటి ఈ సమయానికి ఈ వీడియోకి 34,000 వ్యూస్ ఉన్నాయి, అలాగే 2.1K లైక్స్ ఉన్నాయి, 749 కామెంట్స్ ఉన్నాయి. నేను ప్రశ్నిస్తున్నాను, 749 కామెంట్ చేశారు కదా, వీరిలో ఒక్కడు కూడా బుద్ధిమంతుడు లేడా? ఒక్కని కూడా కనీసం ఉర్దూ భాష కూడా తెలియదా అని నాకు బాధ కలుగుతుంది. ఎందుకంటే వీరు చేసిన కామెంట్స్ ఒకసారి మీరే చూడండి. అందులో ఒక 2 కామెంట్స్ నేను చదివి వినిపిస్తాను. ఇంత నీచత్వం ఉన్న హిందువులకు సిగ్గు స్వాభిమానం రాదు, చెల్లి కామకులను శాంతి కాముకులంటూ భాయి భాయి అంటూ వాళ్ళు ఉమ్మి అమ్మే హలాల్నే ఎగబడి తింటారని ఒకడు కామెంట్ పెడితే మరొకడు వామ్మో ఇదేం దారుణమైన మాటలు తల్లి, వింటుంటే జుగుప్సా కలుగుతుందని మరొకడు కామెంట్ పెట్టాడు. ఇలా ఎంతమంది అయితే కామెంట్స్ పెట్టారో కనీసం ఒక్కడు కూడా నీతిమంతుడు లేడా ఆమెని కరెక్షన్ చేయడానికి అనేటటువంటి ఒక ఆలోచన కూడా కలుగుతుంది. సోదరులారా, ఈ మతోన్మాద వీడియోను తయారు చేసే వ్యక్తులైనా వీటిని సమర్థిస్తూ నెగిటివ్ కామెంట్ చేసే వారి లక్ష్యమైన ఇక్కడ ఒకటే కనిపిస్తుంది, భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లింలను ద్వేషించాలి, ముస్లింలను ఈ భారతదేశంలో ఉండనివ్వకుండా చేయాలి. ఇదే వీరి ఏకైక లక్ష్యం. అయితే వీరు కాదు కదా, వీరి చనిపోయిన తాత ముత్తాతలు సమాధుల నుండి వచ్చిన ఇది జరగని పని. ఎందుకంటే ఈ దేశ స్వాతంత్రం కోసం ముస్లింలు తమ ప్రాణాలను అర్పించారు, ఈ భూమిని తమ మాతృభూమిగా ప్రేమిస్తారు. నిజమైన ముస్లింలు భారతదేశం కోసం తమ ప్రాణాలనైనా అర్పిస్తారు. అలాంటి జాతి ముస్లింలది. అయితే ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేసినట్లయితే ముస్లింలు తన సొంత చెల్లిని పెళ్లి చేసుకుంటారు అని ఒక నీచపు ఆలోచన ఈ సోదరి మనకి ఎక్కడి నుండి పుట్టిందంటే ఒక వీడియోని ఆమె తనకు అనుకూలంగా వక్రీకరించారు అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ వీడియో కూడా ఏదో ఈమె ఘనకార్యం చేసి ఇంటర్నెట్లో వెతకలేదు. ఆల్రెడీ ఆ వీడియోని నెగిటివ్గా కొంతమంది దాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. బహుశా అక్కడ నుండి ఈమె కాపీ కొట్టిందేమో. ఎందుకంటే ఇక్కడ మౌలానా గారు ఇక్కడ ఈవిడ ఏ వీడియోని తీసుకుందో ఆ వీడియోకి ఫస్ట్ కామెంట్లోనే మౌలానా గారు చేసినటువంటి ప్రసంగాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని ఆయన్ని అపనిందల పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆ వీడియోలో ఫస్ట్ కామెంట్ మీరు చూడవచ్చు. అందుకే మన పెద్దలు అంటారు, కాపీ పేస్ట్ చేసేటప్పుడు కనీస అవగాహన అయినా ఉండాలని. మౌలానా గారి ఉర్దూ ప్రసంగానికి హిందీలో ఎవరో దాన్ని తప్పుగా సగ భాగాన్ని తీసుకొని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అదే విషయాన్ని ముందు వెనక చూడకుండా సోదరిమణి కాపీ కొట్టి ఇక్కడ అడ్డంగా బుక్ అయిపోయింది. అయితే ఈ సోదరిమణి తీసుకున్నటువంటి ఆ వీడియో ఎవరిది, ఆ వీడియోలో ఉన్నటువంటి వాస్తవికత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మౌలానా మొహమ్మద్ జర్జిస్ అన్సారీ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ఒక ప్రముఖ ఇస్లామిక్ పబ్లిక్ స్పీకర్. ఈయన గత సంవత్సరం 15 జూలై 2023న జర్జిస్ అన్సారీ అఫీషియల్ అనే తన యూట్యూబ్ ఛానల్లో ముస్లిం అకీదా అంటే ముస్లింల విశ్వాసం అల్లా ఆజ్ఞలు ఉన్నప్పుడు సొంత బుద్ధిని ఉపయోగించరాదు అనే అంశంపై మాట్లాడుతూ దానికి సంబంధించి ఉదాహరణ ఇస్తూ క్యా భాయి బహన్ ఆపస్ మే షాదీ కర్ సక్తే హై అనే అంశంపై 5 నిమిషాల 32 సెకండ్ల వీడియో ఒకటి రిలీజ్ చేశాడు ఆయన. అయితే ఆ వీడియోని పూర్తిగా చూసి అర్థం చేసుకోకుండా తెలుగు సనాతన ధర్మ ప్రచారకురాలుగా చెప్పుకున్న సత్యభామ అనే పేరు గల మహిళ గోవిందా సేవ అనే తన యూట్యూబ్ ఛానల్లో మౌలానా జర్జిస్ అన్సారీ మాట్లాడిన క్లిప్ ని కేవలం చెల్లిని వివాహం చేసుకుంటే తప్పేంటి అనే మాటలు ఉన్న ఆ భాగాన్ని కట్ చేసి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇంట్లో నీ చెల్లెలు ఉందిగా ఇంకొకటి చెల్లెల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటావు, హిందువులు భద్రం అనే టైటిల్తో 28 ఆగస్టు 2024న ఒక వీడియో రిలీజ్ చేసింది ఈవిడ. ఈ వీడియోలో ఆమె పూర్తి విషయం తెలుసుకోకుండా జడ్జిస్ అన్సారీ గారి ఆ చిన్న వీడియోలో ఉన్న సారాంశాన్ని ఆమెకు అనుకూలంగా వివరించిన తర్వాత సోదరి సత్యభామ గారు ఈ విధంగా తన సొంత అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇస్లాం మరియు ముస్లింల గురించి తప్పుగా మాట్లాడి ముస్లింలపై నిందలు మోపింది. నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వినండి అంటూ నేను వార్తల్లో గమనించాను. మన హిందువుల ఇళ్లలో మగపిల్లలు కాలేజీల్లో చదివేవారు, హై స్కూల్లో చదివేవారు ఇంట్లో చెల్లె
చెల్లెలను లైంగిక కోరికలు తీర్చమంటూ అడుగుతున్నారు. సొంత చెల్లిని అశ్లీల భావజాలంతో చూడడం, సొంత చెల్లిని రేప్ చేయడం వంటివి ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి. అన్నా చెల్లెలకు హిందువుల కుటుంబంలో ఇలాంటి భావన కలగదు. పాత సినిమాల్లో అన్నా చెల్లెలను ఎంత చక్కగా చూపిస్తారో, చెల్లికి అన్నయ్య అన్నం వండి పెట్టడం, పాలు తాపించడం, స్కూల్కి తీసుకువెళ్ళడం, ఆ తర్వాత పెరిగి పెద్దయ్యాక ఆ అన్న ఆమెకు మంచి సంబంధం చూసి వివాహించడం, తర్వాత కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం, చెల్లికి అత్తవారి తరపుండి ఏదైనా కష్టం వస్తే అన్నయ్య ఆ కష్టాన్ని తీర్చడం వంటివి చూసేవాళ్ళం కదా. ఆమెను గొప్ప ఇంటికి కోడలుగా పంపించడం, ఇలాంటివి అన్ని బాధ్యతలు అన్న దగ్గరుండి చూసుకుంటాడు. ఇలాంటి సత్సాంప్రదాయాల్లో హిందువుల పిల్లలు తమ ఇంట్లో ఆడపిల్లల్ని లైంగికంగా వేధించడం వంటివి చూస్తున్నారంటే స్కూల్ మరియు కాలేజీలో వీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఆలోచిస్తే ఈ వీడియో పూర్తిగా మీకు అర్థమైనట్లే. కలలో కూడా చేయని పనులు ఇంట్లో చెల్లితో ఈ పనులు చేస్తున్నారంటే ఆ విధమైన ఆలోచనలు వీరికి ఎవరు నేర్పిస్తున్నారు? మనం ఆలోచిస్తే గనక మన తప్పుని తీర్చిదిద్దుకోగలుగుతాం. స్నేహం అనేది శాస్త్రం ప్రకారం వియ్యానికి, నెయ్యానికి, కయ్యానికి సమ ఉజ్జిని చేసుకోవాలి అంటే వివాహం మరియు స్నేహం చేయాలన్నా నీకు సరితూగే వ్యక్తితో చేసుకోవాలి. కానీ ఎవరితో పడితే వారితో స్నేహం చేయడం, ఆవులను కోసుకొని తినేవాడితో స్నేహం చేయడం, చెల్లితో పక్కలో లైంగికంగా పాలు పంచుకోండి వంటివి చెప్పే వారితో స్నేహం చేయడం, సొంత చెల్లిని వేరే వారికి ఇచ్చి వివాహం చేయడం ఏంటి, వారి చెల్లిని నువ్వు వివాహం చేసుకోవడం ఏంటి అని చెప్పే వారితో స్నేహం చేయడం, అలాగే పిన్నమ్మల బాబాయిల కూతుళ్ళు పెద్దమ్మల కూతుళ్ళను వివాహం చేసుకోవాలని చెప్పే వారితో స్నేహం చేయడం. మనం మన పిన్నమ్మలు పెదనాన్న కూతుళ్ళ గురించి కలలో కూడా అలా ఆలోచించం. అలాంటి విషయాలు నేర్పించే వారితో స్నేహం చేయడం చాలా ప్రమాదకరం. ఆదర్శవంతంగా అభ్యుదయంతో వావి వరుసలతో వివేకంతో ఉండే సనాతన ధర్మం ఎక్కడ? చెల్లిని వివాహం చేసుకోవచ్చు, బాబాయిల కూతుళ్ళని వివాహం చేసుకోవచ్చు అని చెప్పే మతం ఎక్కడ అని చెప్పి హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలు ఏర్పరిచే మాటలు మాట్లాడింది సోదరి సత్యభామ గారు. కానీ వాస్తవానికి చూసుకున్నట్లయితే మౌలానా జడ్జిస్ అన్సారీ గారు తన యొక్క వీడియోలో ఎక్కడ కూడా చెల్లిని వివాహం చేసుకోవడం ధర్మసమ్మతం అని చెప్పలేదు. అతను ముస్లింల విశ్వాసం మరియు అల్లా ఆజ్ఞలను పాటించేటటువంటి సమయంలో తమ సొంత బుద్ధిని తెలివిని ఉపయోగించరాదు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక వర్గానికి చెందిన వ్యక్తి తన పుస్తకంలో రాసిన ఒక సారాంశాన్ని ఉదాహరణగా తీసుకొని వివరించడం జరిగింది. ఆ వివరణను సోదరి సత్యభామ గారు అర్థం చేసుకోక ఇలాంటి అపోహలను ప్రజల మధ్య వ్యాపింపజేస్తూ హిందువుల దృష్టిలో ముస్లింలు చాలా ప్రమాదకరమని ముస్లింలపై నిందలు మోపి అసత్యపు ప్రచారం చేస్తుంది. ఇక్కడ మౌలానా గారి 5 నిమిషాల 33 సెకండ్ల పూర్తి వీడియోని మీరు కనుక స్టార్టింగ్ నుండి చూసినట్లయితే ఆయన ఈ విధంగా అంటున్నారు, అగర్ ఆప్ అప్నే అకల్ కో ఇస్తమాల్ కర్నా చాహతే హే ఆజ్ సే 8 या 9 సాల్ పహలే ఏక్ ఫిర్కా నిక్లా థా అని అంటున్నారు. అంటే మీరు గనక ధర్మాన్ని షరియత్ని వదిలేసి మీ బుద్ధి వివేకాలతో ఆలోచించినట్లయితే నేటికి 8 లేదా 900 సంవత్సరాల క్రితం ఒక వర్గం ఉండేదని వారి గురించి చెప్తున్నారు మౌలానా. अगर आप अपनी अकल का इस्तेमाल करना चाहें तो आप देखिए आज से 800-900 साल पहले एक फिरका उठा था जिसका नाम था बातनिया. అంటే ఆ వర్గానికి చెందినటువంటి వ్యక్తి పుస్తకంలో ఈ విషయాలు ఉన్నాయని మౌలానా గారు ప్రసంగిస్తుంటే ఆ వీడియో నుండి ఒక బిట్ ని కట్ చేసి తనకు అనుకూలంగా ఈ విధంగా వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ సత్యభామ అనే సోదరిమణి. ఆ వీడియో చూసిన ఇతర హిందూ సోదరులు విషయం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఆ మహిళ చెప్పిన విషయాలు విని ఆగ్రహంతో ఊగిపోతూ కామెంట్ బాక్స్ లో విష సర్పంలా తమ విషాన్ని చిమ్మి ఇస్లాం ధర్మం మరియు ముస్లింలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కావాలంటే మీకు నేను మొహమ్మద్ జడ్జిస్ అన్సారీ వీడియో క్లిప్ ని నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. చూడండి, మౌలానా మొహమ్మద్ జడ్జిస్ అన్సారీ తన వీడియో క్లిప్ లో ప్రస్తావించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయో మీకే అర్థమవుతుంది. ఆయన అంటున్నాడు, ఒకవేళ మీరు మీ బుద్ధిని తెలివిని ఉపయోగించి చూస్తే గనక నేటికి 900 సంవత్సరాల క్రితం ఒక ఫిర్కా వర్గం ఏర్పడింది. దాని పేరు బాతినియా, దానినే కరాంతా అని కూడా పిలుస్తారు. ఆ పుస్తకంలో తన బుద్ధిని తెలివిని ఆలోచనలను అధర్మ పద్ధతిలో ఉపయోగిస్తూ ఈ విధంగా రాశాడు ఆ వ్యక్తి. ప్రజలు తమ సొంత చెల్లిని వివాహం చేసుకోకుండా పరాయి వారి చెల్లిని లేదా కూతుని వివాహం చేసుకోవడం ఎంతటి తెలివి తక్కువ బుద్ధి లేని పని. సొంత చెల్లికి అయితే తన అన్న యొక్క స్వభావం గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది. తనకు కోపం ఎప్పుడు వస్తుంది, ఆ కోపం ఎలా దూరం అవుతుందో కూడా ఆమెకు తెలిసి ఉంటుంది. అలానే చెల్లి అందంగా సౌందర్యంగా గుణవంతురాలై ఉంటుంది. కానీ బుద్ధి లేని తెలివి తక్కువ
చెప్తున్నారు, ఒక అన్న తన అందమైన గుణవంతురాలైన చెల్లిని, తన స్వభావం తెలిసిన చెల్లిని వదిలి పరాయి వారి చెల్లిని వివాహం చేసుకుంటాడు. మరియు తన చెల్లిని మాత్రం ఎవరో తెలియని వ్యక్తికి ఇచ్చి కట్టబెడతాడు. ఇంకా అతను ఈ విధంగా రాశాడు, చెల్లి మన కోసం భోజనం ఏర్పాటు చేస్తుంది, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు తలపై మసాజ్ చేస్తుంది, మన కోసం పడుకునే పడక సిద్ధం చేస్తుంది, మనకు ఆరోగ్యం సరిగా లేకుంటే మందులు కూడా తినిపిస్తుంది, ఆందోళనలో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో మన గురించి ఆలోచిస్తుంది కదా. మరి ఆమెతో వివాహం చేసుకుని జీవితాన్ని పంచుకొని ఆమెతో ఆనందాన్ని ఎందుకు పంచుకోరాదు? ఇంకా అతను ఇలా రాశాడు, మన తెలివి తక్కువతనం కాకపోతే అందమైన గుణవంతురాలు చెల్లిని వేరే ఎవరికో అప్పగించడం, ముందు వెనక ఏమీ తెలియని వేరే స్త్రీని వివాహం చేసుకుని మన ఇంటికి తీసుకురావడం ఎందుకు అని ఇలా తన బుద్ధిని అధర్మ పద్ధతిలో ఉపయోగిస్తూ చెల్లిని చేసుకోవడం ద్వారా ఎన్ని లాభాలు ఉంటాయని ఆ వ్యక్తి ఆ పుస్తకంలో రాశాడు. చూడండి ఇది ఎంత దుర్మార్గం అని మౌలానా మొహమ్మద్ జర్జిస్ అన్సారీ గారు ఆ వ్యక్తిని, ఆ పుస్తకాన్ని విమర్శిస్తూ చెప్పిన విషయాలు ఇవి. ఈ వీడియోని ఆల్రెడీ ముందు వెనక భాగాన్ని కట్ చేసి తమకు అనుకూలంగా కొంతమంది హిందీలో చూడండి ముస్లింలు తమ సొంత చెల్లిని పెళ్లి చేసుకోవాలని ఒక మౌలానా చెబుతున్నాడు అని ఆ విధంగా వక్రీకరించి వీడియో చేయడం జరిగింది. ఈ సోదరిమని చేతికి ఎప్పుడైతే ఈ వీడియో దొరికిందో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ముందు వెనక ఆలోచించకుండా తన మనసులో ఉన్న విషయాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియో రూపంలో కక్కేసి సత్యభామ గారు చాలా పెద్ద అసత్యం చెప్పేశారు. పేరులో సత్యం ఉంటే సరిపోదు, మాటల్లో సత్యం ఉండాలని నేను సవినయంగా సోదరిమని కోరుకుంటాను. అక్కడ మౌలానా గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మన బుద్ధి ఆలోచన ప్రకారం చూస్తే చెల్లిని వివాహం చేసుకోవడంలో తప్పేంటి అనిపిస్తుంది, కానీ ఇక్కడ మన బుద్ధి సొంత ఆలోచనలకు తావులేదు. ఇస్లాం ధర్మం శరీర ప్రకారం చెల్లితో మరియు కూతురుతో వివాహం చేసుకోవడం నిషిద్ధం. కాబట్టి ఈ పని మనం చేయరాదు. ఇక్కడ మన బుద్ధికి ఆలోచనకు తోచినట్టు చేయరాదు. ధర్మం ఏం చెబితే అదే చేయాలి మరియు ధర్మం ప్రకారం నడుచుకోవడమే ఆరాధన అవుతుంది నా సోదరులారా అని ఈ విధంగా మౌలానా మొహమ్మద్ జర్జిస్ అన్సారీ గారు ఆ వ్యక్తిని, ఆ పుస్తకాన్ని విమర్శిస్తూ చెప్పినటువంటి విషయాలు ఇవి. अब हमारी अकल तो कह रही है कि बहन और बेटी के साथ निकाह करने में कोई बुराई नहीं है, लेकिन हमारी अकल अब यहाँ दायरा ही नहीं है, वो काम करना बंद कर दी। शरीयत कहती है कि बहन के साथ निकाह करना हराम है, बेटी के साथ निकाह करना हराम है, आप नहीं कर सकते हो। अब शरीयत की जगह जरूरत इसलिए पड़ी है कि हाँ अकल ने जब काम करना बंद कर दिया है, अब हम अकल को दखल नहीं दे सकते, शरीयत की बात को मानेंगे और शरीयत की बात को मानना ही मेरे भाइयों इबादत है। మౌలానా జర్జిస్ అన్సారీ గారు చేసినటువంటి ఉర్దూ వీడియోని నేను పూర్తిగా చూసాను. దాని కింద ఉన్నటువంటి హిందీ కామెంట్స్ని, ఉర్దూ కామెంట్స్ని కూడా నేను చూసాను. కొంతమంది అపోహకు గురేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ వీడియోని డిలీట్ చేయండి, లేదా ఈ వీడియోపై ఒక క్లారిటీ ఇవ్వండి అని కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా మేలు కోరేవారు అయితే ఒక వ్యక్తిని సంస్కరించే ప్రయత్నం చేశారు. విష నాగులు ఎవరైతే ఉంటారో తమ మనసులో ఉన్నటువంటి విషయాన్ని కక్కే ప్రయత్నం చేస్తూ ఇలాంటి వీడియోస్కి వక్ర భాష్యం చెబుతూ చూసారా హిందువులారా తస్మాత్ జాగ్రత్త అని హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. మీకు కనీసం బుద్ధి, కనీస మాన మర్యాదలు ఉన్నట్లయితే మీరు ముస్లింలు తన సొంత చెల్లిని పెళ్లి చేసుకోరు అనేటువంటి విషయం మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ముస్లింలు చూస్తే తెలుస్తుంది. ఇక ముస్లింలు కజిన్ సిస్టర్ని పెళ్లి చేసుకుంటారు అనేటువంటి విషయం ఇక్కడ ఆ విషయం కాదు. ఈమె మాట్లాడింది సొంత చెల్లి విషయంలో. ఇక ముస్లింలు కజిన్ సిస్టర్స్ని పెళ్లి చేసుకుంటారా చేసుకోరా, అసలు ఎవరు చేసుకుంటారు, నిజంగా అందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, అది వాస్తవం కాదనే విషయంలో నెక్స్ట్ ఒక వీడియోనే మీకు నేను తయారు చేస్తాను మీ అవగాహన కోసం. కానీ ఇక్కడ సోదరిమణి సత్యభామ గారు ఇలాంటి విషం చిమ్మేటటువంటి ప్రయత్నాలు చేయకండి. మీకు నిజంగా దేశం పట్ల ప్రేమ ఉంటే, సమాజాన్ని సంస్కరించాలి అనేటటువంటి ఆలోచన ఉంటే మంచి వీడియోలు చేయండి. హిందూ ముస్లింను కలిపే ప్రయత్నం చేయండి, కానీ విడగొట్టేటటువంటి ప్రయత్నం చేయకండి. ఒకవేళ ఇస్లాం గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు నన్ను సంప్రదించండి. నేను ఇస్లాం ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. లేదా కనీసం ఖురాను గ్రంథాన్ని చదవండి, లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రనైనా మీరు చదవండి. కానీ ఈ విధంగా మీకు నచ్చిన విధంగా కొన్ని వీడియోలు తీసుకుని మీ స్వలాభం కోసం ఇస్లాంని వక్రీకరించి ముస్లింలపై విషం చల్లకండి. ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింలు గంగా జమున తహసీబ్గా ఐక్యమత్యంగా కలిసి ఉన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే బడిపోతారు. ఐక్యమత్యమే మహాబలం అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఒక భారతదేశ పౌరుడిగా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇకనైనా మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటారని ఆశిస్తూ ఒక భారతదేశ పౌరుడిగా గర్విస్తూ ఈ సందేశాన్ని మీ వరకు చేరవేస్తున్నాను. జై హింద్.